తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు స్కాలర్షిప్స్ బకాయిలు పెట్టిందని, కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరుకు కమిషన్లు వసూలు చేస్తోందని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను అధికార పక్షం తిప్పికొట్టింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభా వ్యవహారాలకు అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. పదే పదే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తానన్నారు. మీరు ఎందుకు సభాసభను వృధా చేస్తున్నారు కేటీఆర్ గారు? దయచేసి చేయకండి. ఒక ఎల్ఏ మినిస్టరు, ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మీకు భావ్యం అనిపిస్తుందా? ఇచ్చేది లేదండి. అయిపోయింది, క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది. మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు. సమయం వృధా చేస్తున్నారు. దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు. సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు. కొత్త వాళ్ళకి ఇదే నేర్పిస్తున్నారా? మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తున్నారా? కౌశిక్ రెడ్డి గారు, మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తాను మిమ్మల్ని. నేను చెప్తున్నా చూడు, సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా. మీరు కూర్చోండి ప్లీజ్. నువ్వు కూర్చో. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడానికి కమిషన్లు వసూలు చేస్తోందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపణలను మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు ఖండించారు. స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను. ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో అగ్రవర్ణ పిల్లలందరూ కూడా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి కూర్చోలేదు అధ్యక్ష. కొత్త 5 లక్షలు ఎక్కువ కానీ కొండ నాలుగకి మంది వేస్తే ఉన్న నాలుగు ఉండిపోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష. ఉన్న పైసలు రాలే. ఇంకా మీ గవర్నమెంట్ లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము పే చేసినాం. 244 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం 10% లంచం లేని బిల్లులు క్లియర్ చేసేది ప్రభుత్వము. నోటికి వచ్చినట్టు ఫ్లోర్ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్స్ చేయడం సరికాదు అధ్యక్ష. ఐఎమ్ అలెజింగ్, నేను ఆరోపిస్తున్నాను 10% లంచాలు తీసుకుంటే ప్రభుత్వంలో చక్కెరగా చెప్తాను అధ్యక్ష. బరాబర్ చెప్తాను. వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్. కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద్ గారిని, ప్లీజ్ విత్డ్రా. వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. అక్బరుద్దీన్ గారు చాలా క్లియర్ చెప్పారు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటే 5 లక్షలు తీసుకుంటారని చెప్పారు ఈయన క్లియర్ గా విత్ ఆల్ ప్రూఫ్. నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను. ఈ 10% బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, గత కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా అన్నింట్లో కమిషన్లు నడిచాయని ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. రాష్ట్రం ధ్వంసం చేసిర్రు, విధ్వంసం చేసిర్రు. కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ బర్లు, కమిషన్ గొర్రెలు, కమిషన్ చేపలు, టెలిఫోన్ ట్యాపింగ్లు, ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్లకు అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చ కాపులను దేశం అంతా పచ్చగన్నట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తూ చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్పు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు శుద్ధం పనిచేస్తుంది. వాళ్ళు తీసుకున్నట్టు ఒకటా రెండా వాళ్ళు 10 సంవత్సరాలలో కమిషన్ల పేరిట 1000 కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ధరణి స్థానంలో భూభారతి చట్టం తెచ్చామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములను దోచుకున్నారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. అయితే బిల్లును పరిశీలించడానికి తగిన సమయం ఇవ్వకుండా బిల్లుపై చర్చ పెట్టడం సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బిల్లు ప్రవేశపెట్టిండ్రు, ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్? ఒకటి, మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్, బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే. బీఏసీ మినిట్స్ రావు, అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా, బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది?
మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుందంటే ఏ బిల్ అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి. మనకు అసెంబ్లీ ఇంకా 2-3 రోజులని నడుపుతారు కదా మీరు. ఓకే, మంత్రి గారిని మాట్లాడమనండి. వీ విల్ కమ్ ప్రిపేర్డ్. ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం, డిస్కస్ చేద్దాం, మంచి ఏంది చెడైంది మేము మాట్లాడదాం. దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం. హరీష్ రావు గారు కూడా వారి సూచనలు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిన ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు 2020 యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు. ఆ ధరణికి కూడా నాకు తెలిసి వారు చైర్మన్ అనుకుంటాను. చైర్మన్ ఒక కమిటీలో ఏదో పెట్టారు. 2022లో కేసీఆర్ గారికి నియోజకవర్గంలో ముల్కల్పల్లి మండలంలో ఒక గ్రామాన్ని మోడల్గా మీరు చేస్తే ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో ఆనాటి ధరణితో బాధితులే. ఆనాటి దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా డిబేట్ కూడా చేయటం జరిగింది. అధ్యక్ష, ఈ డ్రాఫ్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టడమే కాదు, లిఖితపూర్వకంగా రిక్వెస్ట్లు వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవటమే కాదు, 33 జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని ఈ కొత్త ROR చట్టం ఏదైతే భూభారత్ ఉందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం చేయడం జరిగింది. అధ్యక్ష, అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధంగా భూభారతి బిల్లులో సవరణలకు అవకాశం ఇవ్వకుండా ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన రూల్స్ నే తాము పాటిస్తున్నామని విపక్ష సభ్యులు సూచనలు పరిగణలోకి తీసుకుని రేపటి వరకు భూభారతి బిల్ పరిశీలనకు సమయం ఇస్తామన్నారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. The bill has been introduced now. The silent features are being getting read by the Honorable Minister Saab. So I would like to know whether we will be getting a chance to give our amendments or not. Because I was told and informed that it has been suspended. It has been announced by the chair. Secretary Saab, I just went and clarified. He said that it has been announced in the House that the bill will be introduced. And today itself, the bill will be cleared. So I would like to know, sir, because the rule position says, sir, okay, you have to give some time. And if a minimum time, at least 12 hours needs to be given for members to submit their amendments. And now that, sir, last night also, sir, at 12 o'clock on the website, in the agenda, it was mentioned, sir. रात के 12 बजे आ रहा है साहब हमारे को एजेंडा, और ये बिल इतना बड़ा है, इसको थोड़ा वक्त अगर देंगे आप तो हम प्रिपेयर कर सकते हैं, अपने अमेंडमेंट्स भी दे सकते हैं. We can give our good suggestions also in this bill, sir. Because earlier government has committed big mistakes and blunders in this, sir. We do not want the same mistakes to be repeated again by the Congress government. ఇవాళ బిల్లు ప్రవేశపెడితే రేపు చర్చ ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అమెండ్మెంట్స్ కూడా అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆ ధరణి ఆ వైఫల్యాలలో ఆ నేపథ్యంలో మళ్ళీ అదే తప్పు చేయకూడదని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాకు దయచేసి అధ్యక్ష, రేపు ఇవాళ చదువుకుంటాం, రేపు మాకు అవకాశం ఇవ్వండి సార్, రేపు అవకాశం ఇవ్వండి. 2 రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది. లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు. మరి ఈ రూల్ బుక్లోనే 2 రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు. 2 రోజులు కాదు, 1 రోజు ముందనే పెట్టండి. ఇంకోటి అమెండ్మెంట్స్, ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు ఈ బిల్లే కాదు, అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది.
దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు, ఎలియా మినిస్టర్ గారు ఏం చెప్పరు. ఇవి మీరు బుల్డోజ్ చేస్తాము, మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం. మరిగా సభలో ఉండము. రూల్ ఫాలో గారా, బుక్ ఫాలో గారా మీరు? వాట్ ఈస్ దిస్? ఇది ఒక ప్రత్యేకమైన బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో కనుక మీరు ఒక మరి రూల్కు సంబంధించి సడలింపు చేసి ఇస్తే అమెండ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కూడా విల్ టేక్ ద అమెండ్మెంట్స్ ఆల్సో. వీఆర్ వెరీ ఓపెన్ అధ్యక్ష. We just want to see that the common man is not being affected. We by rule book, if we go, sir, we are going by the rule book which has been prepared by them. వాళ్ళు ప్రిపేర్ చేసింది వాళ్ళే పాటిస్తలేరు సార్ అధ్యక్ష. మేము పాటిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇక్కడ కూర్చొనేమో పాటించాలన్నారు, అక్కడ కూర్చొని పాటిస్తలేరు రూలు. ఈరోజు మేమేం చేయాలి అధ్యక్ష? దానికి ఇక్కడ కూర్చున్న రూలు, అక్కడ కూర్చున్న రూలు అంటే ఎట్లా సార్ అధ్యక్ష? మేము ఇంకా కూడా బ్రాడ్గా చెప్తా ఉన్నాము సార్. సార్ సార్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. మేమేమన్నాము అధ్యక్ష? హరీష్ రావు గారు, అక్బరుద్దీన్ గారు సూచన ఇచ్చిండ్రు, సాంబశివరావు గారు కూడా అన్నారు మాకు సమయం కావాలని. ఎప్పుడైనా సార్ మీరు కూడా చూసిండ్రు, अकबर भाई आप भी देखे कल 10 साल आप ही थे, हम बीच में 5 साल नहीं थे. कभी उन लोग दिए क्या? कभी उन लोग दिए क्या? हम लोग देखो ఈరోజు నేను మీరు అనుమతిస్తే రేపు మంత్రి గారు కూడా డెఫినెట్లీ రేపు సమయం తీసుకొని చర్చించి తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నది.